నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు. తుక్కుగూడ జనజాతర సూపర్ సక్సెస్ అన్న సీఎం. ఎక్స్ వేదికగా కార్యకర్తలను కొనియాడిన రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని నయవంచన చేసిందే కాంగ్రెస్ అన్న కేటీఆర్. ఇప్పుడొచ్చి న్యాయంటే నమ్మేదెవరని ఎద్దేవా? అది జనజాతర కాదు, హామీల పాతర, అబద్ధాల జాతర అంటూ ధ్వజం. బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తెల్లం వెంకట్రావు. రేవంత్ పొంగులేటి సమక్షంలో హస్తం గూటికి చేరిక. తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కేటీఆర్ విమర్శలు. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట. హస్తం పార్టీ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందని ధ్వజం. ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్ పొలం బాట పట్టారన్న కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదని జోస్యం. త్వరలో మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడి. ప్రతిపక్షాల సూచనలను ప్రభుత్వాలు పాటించాలన్న ఈటల. కేసీఆర్, రేవంత్ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదని ధ్వజం. ప్రజలను వంచడానికే కాంగ్రెస్ హామీలని మండిపాటు. రాష్ట్రంలో నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు. 32 జిల్లాల్లోనూ 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న వాతావరణ శాఖ. కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీలో పోటాపోటీ నిరసనలు. కక్ష సాధింపులంటూ ఆప్. షరాబ్ సే శేష్ మహల్ పేరుతో బీజేపీ ధర్నా. పేదరిక నిర్మూలనలో భారత్ పనితీరు అద్భుతం. డిజిటలైజేషన్లో దేశ పురోగతిని ప్రశంసించిన ఐరాస. ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందని ఫ్రాన్సిస్ కితాబు. 100 కోట్ల క్లబ్బులోకి సిద్ధు జొన్నలగడ్డ. బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ డబుల్ జోరు. సంబురాల్లో చిత్ర బృందం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.